అంటే ధారణ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ధరించి ఉండడం. ఎవరిని? విష్ణువుని, పరమాత్మని. ఆ ధారణ యోగము పూని త్రిగుణములకు సంబంధించిన మలములను భస్మము చేశాను. ఇల్లు కట్టుకుంటాము, బూజు పడుతుంది, రోజు దుమ్ము పడుతుంది, కూర్చుకోవాలి, తుడుచుకోవాలి, చేయాల్సిందే. అలా త్రిగుణాలు అనేవి మనలో మన త్రిగుణాత్మకంగానే ఉంటాం. మనం పుట్టినప్పటి నుంచి మనలో ఆ 3 లక్షణాలు ఎలాగో ఉంటాయి. దానివల్ల ఏంటి? రజోగుణం మనలో ప్రకోపిస్తూ ఉంటుంది, తమోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. వీటిలో రజోగుణం, తమోగుణం, వీటి వల్ల రకరకాలైనటువంటి ఆవేశాలకు లోనవ్వటం, ప్రవర్తిల్లటం చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే దానికి లోనవ్వకుండా ఎప్పుడు ఉంటాము అంటే ఆ ధారణతో మనం పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఆ రజోగుణం, తమోగుణం అనేటువంటివి బ్యాలెన్స్ అవుతాయి. అది బ్యాలెన్స్ అయితే దాన్నే సత్వము అన్నారు మాస్టర్ గారు. సత్వం అంటే వేరే ఇంకొకటి ప్రత్యేకంగాని కాదు, రజస్సు తమస్సు బ్యాలెన్స్ అవ్వటమే సత్వము అని చెప్పారు. కాబట్టి ఆ మలమును భస్మము చేశాను.